మనిషికి మధ్య 5 సెకండ్లు టైం ఇస్తా. నేను 5 అనగానే మీరు 4, 3, 2, 1 అనాలి. 0 అయితే అమ్మాయి ఈ లోపల చెప్పలేకపోతే ఓడిపోయినట్టు. నేను అన్నప్పుడే అనండి, లేకపోతే అనొద్దు. రెడీ అమ్మా? నువ్వు రెడీగా ఉన్నావా? స్టార్ట్. అనుష్క. నేను అనాలి. రెడీ. అనుష్క, త్రిష, భూమిక, 5. సదా. లేదు కదా చెప్పింది, పేరు చెప్తే మళ్ళీ 0 మళ్ళీ మామూలు. సదా, ప్రియమణి, 5. అమ్మాయికి నీకు 3 చాక్లెట్ ఇస్తాను. రెడీ స్టార్ట్. అనుష్క, త్రిష, జెనిలియా, ఇలియానా, భూమిక, ప్రీతి జంట, 5. నిషా అగర్వాల్, 5. చావ్లా, అర్థమైందా? కార్టిజాల్ అంటారు దాన్ని. కార్టిజాల్ అంటే చెమట పట్టేది. రేపు 10th క్లాస్ ఎగ్జామినేషన్లో చెమట పట్టడం అదే కదా. సేమ్ క్రికెట్ ప్లేయర్స్ పేర్లు చెప్పాలి. అక్కడే ఉండు, ఎండిపోయిన వాళ్ళ పేర్లు కాదు. కపిల్ దేవ్ వాళ్ళు ఉండకూడదు, ఇప్పుడు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలి. రెడీయా? ఇండియా. రెడీ స్టార్ట్. సచిన్, ధోని, సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, రైనా, ఉతప్ప, రవీంద్ర జడేజా, 5. సెహ్వాగ్, 5. కిషన్ శర్మ, జయస్వాల్, యాదవ్, 5. కపిల్ కోహ్లీ, రైనా, బాగా జడేజా. బాగా కష్టపడ్డాడు బాబు, బాగానే చెప్పి. అర్థమైందండి? ఇప్పమ్మా చాక్లెట్లు, పెద్ద ప్యాకెట్ ఇప్పు. అమ్మా కార్టిజాల్ అర్థమైందా? సెరటోనిన్ అంటే అర్థమైందా? ఈ చెమట్లు పట్టడం, చేతులు వణకడం తగ్గాలంటే ప్రతిరోజు పొద్దున లేవగానే బ్రష్ చేసుకోవడానికి ముందు అద్దం ముందు నిలబడి మీ మొహం మీరు చూసుకొని ఎంత అందంగా ఉన్నాయో సుబ్బలక్ష్మి అనుకోవాలి. అప్పుడు మెదడులో రిలీజ్ అయ్యే సెరటోనిన్ రోజంతా అద్భుతంగా ఉంచుతుంది. ఐటమ్ నెంబర్ 4 చూడండి. జనరల్ అంశములు అని ఉంటుంది. దాంట్లో 3వ పాయింట్ టిక్ పెట్టండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. వారంలో ఒక రోజంతా ఇంగ్లీష్లో మాట్లాడవాలని అని ఉంటుంది. ఇది చాలా మస్ట్ అండి, చాలా మస్ట్. ఇంగ్లీష్లో మాట్లాడాలి. రేపొద్దున మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వస్తే ఉద్యోగాలకి కంపల్సరీగా ఇంగ్లీష్లో అడుగుతారు మిమ్మల్ని. పెద్ద పెద్ద ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు అక్కర్లేదు. ఇప్పుడు పుస్తకం తీయండి. పుస్తకంలో పాయింట్ నెంబర్ 3 తీయండి. తెల్లవారుజాముని బ్రహ్మ సమయము అంటారు. అప్పుడు చదివింది సాధారణంగా మర్చిపోవడం జరగదు. అయితే కొందరు స్నానం చేయకుండా చదువు ప్రారంభిస్తారు. అది తప్పు. స్నానం చేసి 5 నిమిషాలు ప్రార్థన చేసి చదవడం మొదలు పెడితే బ్రహ్మ సమయంలో ఏకాగ్రత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ధీరులు విజ్ఞానహన్యమానులగుచున్ దృచ్ఛిన్న తోత్సాహులే ప్రారంభమైన ఉద్యోగం పరుసుమి విజ్ఞాని. సగం మందికి రాదు, సగం మందికి రావట్లేదు, మర్చిపోయారు ఆల్రెడీ. నెక్స్ట్ ఈ పేజీ నెంబర్, ఇందులో ఈ పేజీ తీయండి. ఇందులో ఎడం చేతి వైపు పరీక్ష వ్రాయుటకు ఇంటర్వ్యూ వెళ్ళుటకు 10 నైపుణ్యాలు అని ఉంటుంది. దానిపైన ఒక వాక్యం చెప్తారు రాసుకోండి. గమ్యం, గమ్యం అంటే గోల్. గమ్యం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గోల్ అని రాసుకోండి. గోల్
వర్సెస్, విఎస్ అంటే వర్సెస్, కోరిక. మన గమ్యం వేరు, మన కోరిక వేరు అయితే జీవితంలో పైకి రావడం కష్టం. మీ గమ్యం ఏమిటి ఇప్పుడు? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం. కోరిక ఏమిటి? బాగా చదువుకోవటమా కాదా? మన కోరికలు వేరుగా ఉంటాయి, మన గమ్యాలు వేరుగా ఉంటాయి. మీకు ఖుషీ సినిమాలో హీరోయిన్ పేరు ఎందుకు గుర్తుంది? అదే టైంకి చదువుకున్న ఆర్కిమిడీస్ ఎందుకు గుర్తులేదు? ఆర్కిమిడీస్ గమ్యం, అనుష్క కోరిక. ఏది కావాలి మీకు? గమ్యం కావాలా, కోరిక కావాలా? మరి అనుష్క ఎందుకు గుర్తుంది, ఆర్కిమిడీస్ ఎందుకు గుర్తులేదు? మీరు సినిమాలు చూడొద్దు అంటం లేదు నేను, గుర్తుపెట్టుకోవద్దాడు. ఏముందంత గుర్తుపెట్టుకునేది మనకి? దీన్ని వాచర్ అండ్ పెర్ఫార్మర్ అంటారు. నేను క్రికెట్ ఆడాను కాబట్టి చెప్తున్నాను. వాచర్ అనేవాడు వేరు, పెర్ఫార్మర్ వేడు. సచిన్ తెండూల్కర్ సెంచరీ కొట్టగానే బ్యాట్ ఇలా ఊపుతాడు, చూసారా ఎప్పుడన్నా టీవీకి, కెమెరాకి? ఇక్కడ ఇంతకుముందు, ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎంఆర్ఎఫ్ అని ఉండేది. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ చూపించినందుకు సచిన్ తెండూల్కర్కి ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు 25 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ టైంలో టీవీ చూడటానికి అందరూ వస్తారు సెంచరీ కొట్టేవాడు. మనం ఏం చేస్తాం? సెంచరీ కొట్టగానే అతను సెంచరీ కొట్టినందుకు 25 లక్షల రూపాయలు ఇస్తారు, మనం చప్పట్లు కొట్టినందుకు కేబుల్ ఆపరేటర్కి 250 రూపాయలు ఇస్తాం. మనం డబ్బులు ఇచ్చి చప్పట్లు కొడతాం, అతను డబ్బులు తీసుకొని చప్పట్లు కొట్టించుకుంటాడు. చూసేవాడికి చేసేవాడికి అది తేడా. క్రికెట్ మ్యాచ్ అయిపోగానే హోటల్ రూమ్కి వచ్చి మొహం కడుక్కొని వెంటనే అతను 10 మంది అమ్మాయిల మధ్య బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేందుకు 3 కోట్ల రూపాయలు ఇస్తారు అతనికి అడ్వర్టైజ్మెంట్. అప్పటికి ఎంత సంపాదించాడు? 3,25 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి మొహం కడుక్కొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్తాడు. అక్కడ సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్ అందరూ వస్తే భోజనం చేస్తాడు, డిన్నర్. 12ంటికి వచ్చి పడుకుంటాడు. మనం కూడా క్రికెట్ మ్యాచ్ అయిపోగానే బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి కుర్చీలో కూర్చొని ఆ రిమోట్ కంట్రోల్ తీసుకొని ఒక్కొక్క ఛానల్, జెమిని సీరియల్, నీ మొగుడే నా మొగుడు, మన ఇద్దరికి ఒకడే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, నా మొగుడు నాకే సొంతం, చక్రవాకం, పవిత్ర బంధం, మగలి రేకులు, పగిలిపోయిన అద్దం. ఎందుకండి? ఎవరు ఆనందంగా ఉన్నారు? మీరా, సచిన్ తెండూల్కర్? మీరే ఆలోచించండి. మరి మనం ఎందుకు అవ్వలేము సచిన్ తెండూల్కర్ గల? అవ్వకుండా ఉండకుండా చేసేది ఏంటి? ఈ సినిమాలు, టీవీలు. వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటే మిమ్మల్నే మేము టీవీలో చూస్తాం. నా సినిమా చూసారా మీరు? ఏంటిది? విలేజ్లో వినాయకుడు. బాగుందిగా. 3 days 4 days అద్భుతంగా అమలాపురంలో ఎంజాయ్ చేసాం రాజు. సో జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు కరెక్ట్గా మీకు 5 minutes టైం ఇస్తున్నాను. వెళ్ళి మంచినీళ్ళు తాగి బాత్రూమ్ కావాలంటే వెళ్ళి 5 minutesలో వచ్చేయాలి. అందరూ చప్పుడు చేయకుండా వెళ్ళండి.